హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజులక్క యూట్యూబ్ ఛానల్. రైతులకు భారీ గుడ్ న్యూస్. జూలై 18న లక్షలోపు రుణమాఫీ. జూలై 18న లక్షలోపు రుణమాఫీ. రైతుల ఖాతాల్లోకి 6,000 కోట్లు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. జూలై 18 నుంచి రైతులకు రుణమాఫీ చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. మొదట లక్షలోపు రుణాలకు సంబంధించి రైతుల ఖాతాల్లో డబ్బులు వేస్తామని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. మొదట విడతగా రైతుల ఖాతాల్లోకి సుమారు 6,000 కోట్ల రూపాయలు జమ చేయనున్నట్లు తెలిపారు. లక్షకు పైగా రుణాలున్న వారికి మరో 10 రోజుల్లో వారి ఖాతాలోకి డబ్బులు జమ చేస్తామని తుమ్మల అన్నారు. మొత్తంగా ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తామని చెప్పారు. కుటుంబ నిర్ధారణ కోసమే రేషన్ కార్డు అని అన్నారు. పాత పద్ధతిలోనే కుటుంబానికి 2 లక్షల రుణమాఫీ చేస్తామని స్పష్టం చేశారు. 60 లక్షల ఖాతాల్లో 6 లక్షల మందికి రేషన్ కార్డు లేదు. అలాంటి వారి కోసం రేషన్ కార్డు లేకున్నా రుణమాఫీ చేస్తామని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో 1,00,000 రుణమాఫీ చేస్తామని ఇచ్చిన కొన్ని డబ్బులు వడ్డీకే సరిపోయాయన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. 2 లక్షల రుణమాఫీ ఒకేసారి చేస్తుంటే బీఆర్ఎస్ మా మీద నిందలు వేస్తుందన్నారు. తెల్ల రేషన్ కార్డు అనేది కుటుంబ నిర్ధారణ కోసమే అని అన్నారు. దాదాపు 38 లక్షల కుటుంబాలు రుణాలు తీసుకుంటున్నాయన్నారు. రుణమాఫీ కోసం 31,000 కోట్లు ఖర్చు అవుతుందన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. గత ప్రభుత్వం రైతులకు ద్రోహం చేసింది. నేను చాలా ప్రభుత్వాల్లో పనిచేశాను. ఒకేసారి రుణమాఫీ చేసింది ఒక కాంగ్రెస్ ప్రభుత్వమే అని అన్నారు తుమ్మల నాగేశ్వరరావు. జూలై 18న ప్రతి మండల కేంద్రాల్లోని రైతు వేదికల్లో సంబరాల్లో ప్రజాప్రతినిధులు పాల్గొంటారని చెప్పారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఓకేనా ఫ్రెండ్స్, నా యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, మరియు లైక్ చేయండి. ధన్యవాదాలు. మరిన్ని వీడియోల కోసం నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.